అయినాయి సార్, మొత్తం కూడా అయినాయి. ఏమైంది అనేది కనుక్కొని మీకు చెప్పాలి, ఎప్పుడు వస్తుందని చెప్పాలి. 2 చేయాలి వాళ్ళని అడగట్లేదు. ఇక్కడ మన వైఓబి వల్లబిలో కూడా అదే ఇష్యూస్. 2 నెలలు అవుతుంది సార్. 140 కోట్లు పడ్డాయి మన జిల్లాలో. అంటే మా లెక్కలన్నీ మాధవ నుంచే పోతాయి కాబట్టి మెయిన్ ప్రాబ్లం మీ దగ్గరే ఉంటే మరి చూడాలి మేడం. నాకు మైడపల్లి విలేజ్ జాగా ఇస్తారా? ఇదే మీరు ఫస్ట్ డిమార్కేషన్ ఇస్తున్నారా మేడం? అడిగారా? సాదా కాగితాల ద్వారా వచ్చిన వాళ్ళు ఇంకా ఎటువంటి ధరని సమస్యలే? కొలతలు తీసి పట్టాలు తీసినప్పుడు వాడికి ఎక్కువ వస్తే మీకు తక్కువ వచ్చినట్టు తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఎక్కువ వచ్చినట్టుగా ఎలా వచ్చిందని అడుగుతారు. పెడితే కష్టం అవుతుంది వాళ్ళకని చెప్పాను. బ్లాక్ లోన్ వేరే, రైతు భరోసా వేరే, దీనికి వేరే రుణాలకి ఉంది కాబట్టి మేము ఇవ్వమని చెప్పి హక్కు వాళ్ళకి లేదని చెప్పడం జరిగింది. అప్పుడు ఇస్తారు. జరగండి పడుతుంది. అక్కడే ఉన్నారు, మాట్లాడదామని వచ్చింది. అటు రోడ్డు వెళ్తాం. ఇది మంచిదా తీసుకెళ్ళండి. రేట్లలో ఉంటాయి. మంచి పంట సంవత్సరం ఒకటా? 2 లక్షలు పెట్టుబడి. ఆసుపత్రి ఉంది. చెప్పగలిగారా ఎందుకు? కూర్చోండి, మంగళవీడు, మారలు, కుమ్మరి. ఎక్కడ రోడ్డు వాళ్ళు పొలాలు కలుపుకుంటారు దోమ లేకుండా. అక్కడ 4 క్యాస్టులు అట్లా, అటు ఒక బీసీ అటు పోతే కొంత, ఇటు చౌదరి అటు వచ్చేసి ఎస్సీలు పోతున్నాం, అటు కొంత ఎస్సీలు వస్తారు. అట్లా వీళ్ళు ఏంటంటే 4 పక్కల అంటే ఆ రైతు ఏమంటుండంటే నా దాంట్లో చెట్లు బోర్డు కానీ పర్మనెంట్గా ఈయన అనే మాటకు వస్తాడు. బోండి చాలా పడి అది మనం వాళ్ళ కొంటున్నారు లేదో వేరే. మనం 10-15 సంవత్సరాల తర్వాత ఇంకేంటి తప్పు ఎక్కడ? నా ఆఫీస్ నుంచి కింద వరకు మామూలుగా ఒక కాగితం కదిలితే పని అయిపోయింది అనుకుంటాం. అది కాదు వాస్తవం. పని అవ్వాలంటే ఇక్కడ ఏంటి, ఖాతాలో డబ్బులు పడాలి. డబ్బులు పడాలంటే ఏం చేయాలి, ఎక్కడ ఆగుంది, ఎవరితో మాట్లాడాలి, మనతో కాకపోతే నేను ఎవరితో మాట్లాడాలి, నాతో కాకపోతే పైన ఎవరితో మాట్లాడాలి. ఇవి మనం చూసుకుంటూ ఆ వెంట పడితే ఆవశ్యం ఉంటే ఖచ్చితంగా పని అవుతుంది. మీకేమవుతుంది? పని ఒత్తిడిలో అన్ని చూడలేక ప్రాబ్లం లేదు. ఇప్పుడు అందరూ ఒకే ప్రాబ్లం ఉంది కదా. చిన్న ప్రాబ్లం మీరు చేయలేకపోయినా 10 మందికి 20 మందికి అదే ప్రాబ్లం ఉన్నట్టుంది. అదైనా కనీసం కనుక్కొని మీరు కనీసం నా దగ్గర వచ్చి ఉంటే కానీ మనం ప్రయత్నమైనా చేసేవాళ్ళం. నేను మిమ్మల్ని తప్పు పెట్టేది మీ క్షమతలో, మీ ఓపికలో పెట్టట్లేదు. నా దగ్గర రాలేదని తప్పు పడుతున్నాను. వచ్చుంటే మీరు చేయలేకపోతే మనం అక్కడ చేయించిన ప్రయత్నించవచ్చు కదా. కనుక్కునేయండి, వస్తారు. దానికి అలాంటి అది కూడా అన్ని చర్చ జరిగి ఉండే ఇక్కడ కూడా శాంక్షన్ ఇచ్చుంటే కానీ కట్టించారు. పేపర్లో కూడా వచ్చింది సార్. పేపర్ మట్టి తీసుకొని కొట్టడం అంతే. ఈ ఒక్క వాస్తవం అయితే నోటీస్ ఇచ్చి చెప్పండి. కొంచెం అలాగే ఉంది, ఇంకా కూడా బాగానే ఉంది. వరి బోనస్ ఇచ్చినప్పటి నుంచి సన్న రకానికి దిగుతున్నారు చాలా మంది. వేరే పంటలు ఇంకేం ఆలోచిస్తారా? వేరే పంటలు ఏం ఆలోచిస్తారు? ఇంకా పత్తి, మొక్కజొన్న సార్. పత్తి, మొక్కజొన్న, వరి. పత్తి, మొక్కజొన్న, వరి సార్ ఇక్కడ మెయిన్. మిర్చి పత్తి కూడా మొత్తం సంవత్సరం, మిర్చి కూడా మొత్తం సంవత్సరం. వరి ఒకసారి పత్తేస్తారు. ముందు కాటన్ తీసి